ఈ కాంటెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిమ్మల్ని ఎందుకు పిలిచానంటేనండి, వన్, ఎక్స్ప్లెయిన్ ది ఇంటెగ్రిటీ ఆఫ్ ద కాంటెస్ట్. ఈ కాంటెస్ట్ ఎలా చేయబోతున్నాం, వచ్చిన ప్రతి ఆడియన్స్కి ఒక టికెట్ మీరు కొన్నప్పుడు ఒక కూపాన్ కూడా ఇస్తాం. ప్రతి సినిమా థియేటర్లో ఆ కూపాన్ మీరు పికప్ చేసుకోవాలి. ఆ కూపాన్లో ఒక 11 డిజిట్ కోడ్ ఉంటుందండి. ఆ కోడ్ని మీరు ఆ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ చేయాలి. ఆ కూపాన్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఆ కోడ్ ఎస్ఎంఎస్ చేస్తే ఆటోమేటిక్గా మేము మీకు తిరిగి రెస్పాన్స్ చేస్తాం, మీ నెంబర్ మేము రిజిస్టర్ చేసుకున్నామని. 3 వారాల తర్వాత 20 మంది, 30 లక్షల మంది సినిమా చూస్తారనుకోండి, 1 కోటి మంది చూస్తారనుకోండి, దాంట్లోంచి సిస్టమ్ డ్రివెన్ ఒక సిస్టమ్ ద్వారా లాటరీ తీస్తాం. 20 మంది షార్ట్ లిస్టెడ్ విన్నర్స్ని పిలుస్తాం కాంటెస్ట్కి మళ్ళీ. ఆ 20 మంది విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ అనుష్క. అది ఒక సపరేట్ ఈవెంట్లో ఆ 20 మందిలో నుంచి మళ్ళీ ఇంకొక విన్నర్ని పిక్ చేసి కిలో బంగారం ఆ విన్నర్కి ఇవ్వబోతున్నాం. అవునండి, మీ ఎస్ఎంఎస్ కాస్ట్ మీకు ఎడిషనల్ కాస్ట్ ఏం పెట్టలేదు. ఇట్లాంటి కాంటెస్ట్లో టెలికామ్ ఆపరేటర్తో టై అయిపోయి రెవెన్యూ జనరేట్ చేద్దామని చూస్తారు. మేము చేయట్లా. మీ నార్మల్ ఎస్ఎంఎస్కి ఎంత అవుతుంది అంతే అవుతుంది. అది వన్ రూపీ కాదు, నార్మల్ ఎస్ఎంఎస్ ఎంత అండి, 1 పైసా అంతే. సో 1 రూపీ ఎలా ఉంటుందంటే అది టెలికామ్ ఆపరేటర్ వాళ్ళు దట్స్ హౌ దే జనరేట్ రెవెన్యూ అండి. అట్లా అడిషనల్ ఛార్జెస్ ఎస్ఎంఎస్ సెంటర్స్కి ఏమీ ఉండవు. నార్మల్ ఎస్ఎంఎస్ ఛార్జ్ 1 పైసా, దట్స్ ఇట్. సో ఒక టికెట్ 1 పైసా, గెలిస్తే కిలో బంగారం, మంచి సినిమా. దిస్ హెస్ నథింగ్ టు డూ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. వీ వాంట్ టు బ్రింగ్ అవేర్నెస్. అంటే ఒక బిగ్ టాకింగ్ పాయింట్ క్రియేట్ చేస్తే కానీ అవేర్నెస్ రాదండి. అందుకే అంత పెద్ద అమౌంట్ లాగా పెట్టి చేస్తుంది. పెట్టిన మై రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ త్రూ మీడియా ఆల్సో ఇస్, ప్లీజ్ డోంట్ సీ ద మూవీ ఆన్ యువర్ ఓన్. ప్లీజ్ సీ విత్ యువర్ ఫ్యామిలీ. దట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఫ్రెండ్షిప్ ఎప్పుడు తప్పు చేయదు, లవ్ లాగా. 10 మందిని ట్యాగ్ చేసి 100 మందితో షేర్ చేయడానికి ఫేస్బుక్ లో పోస్ట్ కాదురా లవ్ అంటే.